ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ ప్రేమిస్తున్నాను. ఆరాధన 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 ఎల్లోహి ఇంతవరకు వందనాలయ్యా అయ్యా వందపరచావే వందనాలయ్యా అయ్యా పరచావే వందనాలయ్యా అయ్యా ఆరాధింతు నిన్ను పూర్ణత్వముతో ప్రేమిస్తూ ఆరాధన ఆరాధన హరితముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ ఫలముతో ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన
ఆరాధన యెహోవా రబ్ మైనది ఏమున్నది మైనది ఏమున్నది నీవే కదా నా స్తుతి ఆరాధన హల్లెలూయా ఆమేన్ 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 ఏమో అంకుల్ తీయమంటే తెస్తున్నాను. సువార్తకు వచ్చాం. జోగుమల్ల తండ, ఇది సాగర్ ప్రాంతంలో ఉంది, చాలా చిన్న ఊరు. ఇక్కడ సువార్తకు వచ్చాం అనమాట. ఇదిగో మా టీం, వీళ్ళందరినీ టీచర్. పేరు మణికంట. పేర్లు వద్దు, వద్దురా, ఇన్ఫర్మేషన్ వద్దు. అంకుల్ తీస్తున్నా. చాలా రోజుల తర్వాత వచ్చాము జోగిమల్ల తండ. అంతకుముందు కూడా వచ్చారా? ఎటు వెళ్ళినా ఇద్దరు వెళ్ళండి. ఆడపత్రికలు పంచుకోవాలి. వినుటకురారండి, బిందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి. రండి వినరారండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి.
వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. విందులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి. నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి. నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. విందులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. విందులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. రండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి. రండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. విందులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. అయా ఈ దినమున ప్రభువా నీ దాసులను ప్రేమించి ప్రభువా మరి అయా జౌకుతండ గ్రామమునకు ప్రభువా మీరు నా తండ్రి తీసుకొచ్చినందుకే నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభా. అయా మా ఈ యొక్క గ్రామంలో ప్రభా అయా నీ రక్షణ సువార్తను ప్రభా వినుటకు ప్రభా ఈ గ్రామ ప్రజలకు ఆశీర్వాదకరంగా ప్రభా నీ దాసులను తీసుకొచ్చినందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి. అయా నా తండ్రి వినబడుచున్న నీ మాటలను ప్రభువా అయా నా తండ్రి హృదయంలో చేర్చుకొనుటకు ప్రభువా అయా రక్షణ పొందుటకు ప్రభువా మీరు సహాయం చేయండి. అయా ఈ గ్రామ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా వారి పని పాటలలో తోడుగా ఉండండి. అయా వారి పిల్ల పాపలను కాపాడండి. అయా వారి మరి పంట పొలాలను దీవించండి. అయా వారి పశువులను దీవించండి నా తండ్రి. అయా మీరు వారికి తోడుగా ఉండండి ప్రభువా. మీ దాసులు వచ్చినది మొదలుకొని ప్రభువా అయా నా తండ్రి వారికి ఒక గ్రామాన్ని ప్రభువా దీవించండి ప్రభువా. అయా నా తండ్రి రక్షణను సువార్తను ప్రభువా పదే పదే ప్రభువా మరి వినుటకు అనేకులు రేపబడుటకు ప్రభువా నీ నామమును అంగీకరించి మా గ్రామమునకు మళ్ళీ మళ్ళీ రమ్మని ప్రభువా అయా వారి చెప్పులాగున సహాయం చేయమని నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ చిన్న ప్రార్థన విన్నపం అంగీకరించమని
నా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు దేవుని బిడలారా, నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, ఇదిగో ఈ గ్రామమునకు ఈనాడు దైవజనులు రావడం జరిగింది. మన గ్రామమునకు దైవజనులు రావటం ఎంతో ఆశీర్వాదకరము, క్షేమకరము. దేవుడు దైవజనుడు అడుగుపెట్టి ప్రతి స్థలమును ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. మరి ఈనాడు మన గ్రామమునకు దైవజనులు వచ్చి ఉన్నారు రక్షణ సువార్తను తెలియజేయుటకు. యేసయ్య ఎవరో తెలియజేయుటకు దేవుడు మన హృదయాల్లో ఎలాగో మన హృదయాలను కోరుకుంటున్నాడో మీకు తెలియజేయుటకు వచ్చి ఉన్నారు. దేవుడు మనుషుల చేతులతో ఆరాధింపబడేవాడు కాదు. దేవుడు గుడికి మాత్రమే పరిమితం కాదు, మన హృదయం అనే దేవాలయంలో నివసింపగోరుతున్నాడని బైబిల్ చెప్తుంది. మరి మన మనస్సులో దేవునికి చోటుందా ఒకసారి ఆలోచించమని ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరునికి ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మన హృదయంలో దేవునికి చోటుందా? దేవుడు మన హృదయములలో నివసింపగోరుచున్నాడు. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్టత్వమునకు అప్పగించునని రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడంట. ఈనాడు చూడండి, అదే దేవుడికి మన మనస్సులో చోటు ఇచ్చినట్లయితే ఈనాడు అనేక వ్యసనాలకు బానిసలు కారు. సహోదరులారా, ఆలోచించండి. మన మనసులో ఈనాడు దేవునికి చోటు ఉందా? వేటికి చోటు ఉంది? మన మనసులో అనేకమైన వాటికి చోటు ఉంది. రాజకీయాలకు చోటు ఉంది, మరి సినిమాలకు చోటు ఉంది, మరి ఇంకా ధన వ్యామోహానికి చోటు ఉంది, మరి కక్షలు కార్పణ్యాలకు చోటు ఉంది, అనేకమైన వాటికి చోటు ఉంది. కానీ దేవునికి చోటు ఉందా నా మనసులో అని ఎవరికి వారు ప్రత్యేకంగా ఆలోచించవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మన మనసులోకి దేవుడు చోటిస్తే ఆయన మన మనస్సును పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనల్ని మోక్షానికి తీసుకెళ్తానని యేసయ్య చెప్పాడు. అందుకే యేసయ్య 2000 ఏళ్ల క్రితం ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి, మన పాపముల కొరకు మన హృదయాన్ని పవిత్రపరచడానికే యేసయ్య శిలువలో మరణించాడు. ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని మరి మనకి అందించాడు. యేసయ్య మాటల్లో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. మరి యేసయ్యను మీ హృదయాల్లో చేర్చుకోనండి. బైబిల్ని మీరు మరి చదవాలని, బైబిల్ తెప్పించుకొని చదవాలని. యేసయ్య మాటలు మనం చదివితే తప్పకుండా మన హృదయం శుద్ధి అవుతుంది. యేసయ్య మన హృదయాన్ని పవిత్రపరుస్తాడు. మన పరలోక రాజ్యం చేరాలంటే మన వస్త్రాలు ఉదుక్కోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. వస్త్రములు ఉదుక్కోకుండా, బ్రతుకు మార్చుకోకుండా పరలోక రాజ్యంలో చేర్చబడడానికి వీలు లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎవరైతే తమ వస్త్రములు ఉదుక్కుంటారో వారే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక ప్రియ మిత్రులారా, సహోదరులారా, ఈ మాటలు వింటున్న సహోదరులారా, తండ్రులారా, తల్లులారా, సహోదరులారా, తమ్ముళ్ళారా, వినండి. ఈ మాటలను మీరు జాగ్రత్తగా ఆలోచించమని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మన హృదయాల్ని మార్చుకోవాలి. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. ఒకసారి ఆలోచించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మన హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా? ప్రియులారా, ఆలోచించండి. మన హృదయంలో ఈనాడు అనేకమైన వాటికి చోటు ఉంది, కానీ దేవునికి చోటు లేదు. వాస్తవం కాదంటారా? మనం ఒకసారి ఈ లోకాన్ని గమనించి చూడండి. అనేకులు మరి ఈరోజు లేచిన కానించి న్యూస్ పేపర్ చూస్తే మరి హత్యలు, అత్యాచారాలు, మరి అనేక కల్మషం మనం కనబడతా ఉంది. హత్యలు, నేరాలు, అన్యాయం, మోసం, ఇలా ప్రతి విధమైనవన్నీ మనకి ప్రతిరోజు కనబడుతున్నాయి. ఈ ప్రియులారా, నిజంగా దేవుడే ఉంటే ఇలాగా ఉంటుందా లోకం? ఒకసారి ఆలోచించండి. దేవుడు లేకనే కదా హృదయంలో ఇలాగ చెడిపోతుంది ఈ లోకం. ఈ చెడిపోతున్న లోకాన్ని బాగు చేయడానికి యేసయ్య వచ్చాడు. మరి యేసు ప్రభు మాటలు వినాలని ఇదిగో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేయడానికి ఈరోజు దైవజనులు మాచర్ల నుండి ప్రత్యేకంగా వచ్చి ఉన్నారు కనుక ఈ మాటలు ఆలకింపవలనని
ఈ కొద్ది మాటలను మీరు ఆలకించి పరిశోధన చేయమని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు ఆలకించమని తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్రతుకు మార్చుకోవా, ఎంత కాలము దేవుని విడిచి తిరుగుతుందువు, ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుతుందువు, ఎంత కాలము దేవుని మాటను ఎదిరించదవు, ఎంత కాలము దేవుని నీవు దుఃఖపడుతువు. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేతును, యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేతును. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుతున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము, పాపములోనే బ్రతుకుతున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ ప్రాంతాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన బిడ్డల కొరకు ఈ లోకంలో ఆయన తన ప్రేమను వెల్లడిపరచుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. బాధల్లో ఉన్న వారికి నెమ్మది కలుగజేయుటకు, ఇబ్బంది పడుతున్న వారికి ఆదరణగా ఉండుటకు, సహాయం చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే మీరు వింటున్నారో వారికి ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు సహాయం చేయుటకు వచ్చి ఉన్నాడు. ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు మీ మధ్యకి వచ్చి ఉన్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు జీవితంలో, ఎన్నో ఒడిదుడుకులు, ఎవరికి చెప్పుకోలేని బాధలు, అవన్నీ నుండి దేవుడు మిమ్మల్ని, ఆయన ఒక వాక్యం ఉంది, యేసుక్రీస్తు అందరికి ప్రభు. అలాగనే దేవుడు మనందరికీ రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమను పంచుటకు వచ్చి ఉన్నాడు. ఆయన బిడ్డలు సంతోషంగా ఉంటే ఆయన ఆనందపరచువాడు. కాబట్టి మీరు దేవుని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు దేవుడి యొద్దకు రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని జీవితాలని ఆనందంగా सारी सत्य रे देव, सारी मलके रो देव, सारी जगे रो देव, एकलो दे सारी सत्य रो देव, सारी मलके रो देव, सारी जगे रो देव. अब बेटा नी मलके माँ कोई की देखो नी रे, यीशु देव एकलो दे भारी काम की दो रे. अब बेटा नी मलके
पताणी आचो कर करदर दसी आच वेगेर एकलो नमो येसुनर दसी आच वेगेर एकलो नम्मे येसुनर उजय एकलो चदे सारी सत्ते रोदे सारी मलके रोदे सारी जगे रोदे उजय एकलो चदे सारी सत्ते रोदे सारी जगे रोदे सारी मलके रोदे एक दाड भलन चले जारे संदेप आंधी उंगल आई जन्न चमके ओर चेलार तलकार दलकारो रे आंधी न थमाडो रे कालान दलकारो रे आंधी न थमाडो रे उजय एकलो चदे सारी सत्ते रोदे सारी मलके रोदे सारी जगे रोदे उजय एकलो चदे सारी सत्ते रोदे सारी मलके रोदे सारी जगे रोदे अब्बे तानी मलके माँ कोई की देखो नीर येसु बापू एकलो च भारी काम की दोर अब्बे तानी मलके माँ कोई की देखो नीर येसु देव एकलो च भारी काम की दोर एकलो च दे सारी सत्ते रोदे सारी मलके रोदे सारी जगे रोदे एकलो चदे सारी सत्ते रोदे सारी मलके रोदे सारी जगे रोदे హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణం పెట్టినంతగా మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నాడో నన్నును అదే రీతిగా ప్రేమిస్తున్నాడు. కనుకొని ఆయన ఈ లోకానికి మనలందరినీ ప్రేమించి ఈ లోకానికి మానవునిగా రావాల్సి వచ్చింది. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే దేవాతి దేవుడే తన మహిమను విడిచిపెట్టి కూర్చున్నటువంటి ప్రతిఫలాన్ని దేవుడు అనుభవించి నిన్ను నన్ను మనందరినీ దేవుడు పరిశుద్ధులుగాను పవిత్రులుగాను నీతిమంతులుగాను దేవునితో యుగ యుగాలు జీవించడానికి కావలసిన అర్హతను దేవుడు మానవులందరికీ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి శిలువపై మరణించి సజీవునిగా తిరిగి లేచాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, దేవుడు సెలవిస్తున్నాడు కదా, పాపము వలన వచ్చు జీతం ఏంటి అంటే మరణము. అటుది మానవుణ్ణి ఎంతో వేధిస్తూ ఉంది. ఎందుకంటే మరణాన్ని గురించినటువంటి భయము ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక మూలన భయపెడుతూనే ఉంది. ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, ఇప్పుడు నేను బ్రతుకుతానో లేను అని చెప్పేసి మానవునికి ఒక చింత అనేది కలుగుతూ ఉంది. ఆ చింత యావత్తును దేవుడు తీసివేయడానికి ప్రతి ఒక్క వ్యక్తి దేవునితో యుగ యుగాలు జీవించడానికి కావలసిన ఒక గొప్ప మార్గాన్ని దేవుడు మానవునికి తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ మార్గం ఏంటంటే యేసు క్రీస్తు. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తానని దేవుడు సెలవిచ్చినాడు. ఇక ఈ లోకములో వేరే మార్గం మనం వెతకవలసిన అవసరం లేనే లేదు. మన ఎదుట జీవ మార్గము కనిపిస్తూ ఉంది, తెలియపరచబడతా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఈ జీవ మార్గాన్ని తెలుసుకొని సత్య మార్గాన్ని గ్రహించి అనుగ్రహించడానికి వచ్చిన దేవుని తెలుసుకొని ఆయన వెంబడిస్తే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు. కనుక మనం ఈ లోకంలో ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, ఏమేమో చేస్తూ ఉంటాం, ఎలాగో జీవించాలి, పరలోక రాజ్యానికి స్వర్గానికి వెళ్ళాలని ఏవేవో చేస్తూ ఉంటాం. అయితే దేవుడు సెలవిస్తున్నాడు కదా, నిన్ను ఆ స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఒకే ఒక మార్గం, అది ప్రభు అయిన యేసును తెలుసుకోవటమే. ఇది పెద్ద పనేం కాదు, పెద్ద ఖర్చు అయ్యే వర్క్ ఏం కాదు. ఇది కేవలము నీ హృదయం అందు నువ్వు విశ్వసిస్తే చాలు,
నీవు ఉన్న చోటనే ఎక్కడుంటే అక్కడే యేసే ప్రభు అని నీవు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు దాన్ని విశ్వసిస్తే నీవు నీ ఇంటి వారు అందరూ రక్షించబడతారు. ఆ రక్షణ నిన్ను పరలోక రాష్ట్రానికి తీసుకెళ్ళి దేవుని పిల్లలారా, ఇదే అనుకూల సమయము, ఇదే సరి అయిన మార్గము కనుక ఈ సమయాన్ని గమనించి ఆ మీరు కనుక యేసు ప్రభువుని తెలుసుకోగలిగితే ఈ జీవితాలు ప్రభు అయిన యేసుని తెలుసుకొని ఆచరిస్తే ఆ మీ జీవితాలు శాంతితో సమాధానంతో ఉంటాయి, రక్షించబడి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభు వారు అందరినీ ప్రేమించుచూ ఉన్నాడు. ఆయన ఏ భేదము లేదు, ఎవరిని త్రోసివేసే దేవుడు కానే కాదు. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ప్రేమతో ఆహ్వానించువాడై ఉన్నాడు, నిన్ను నన్ను అందరినీ. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, యేసే దేవుడని తెలుసుకొని ఆయన ఎదుకు వచ్చి ప్రార్థన చేయడమే. ఇదిగో నేను లోకంలో ఉన్నాను కదా, నేను యేసు ప్రభువుని తెలుసుకుంటే నా కులం నన్ను వెలివేస్తుంది, నా మతం నన్ను వెలివేస్తుంది అనుకుంటే నీవు ఎక్కడికి వెళ్ళవలసి పర్లేదు. నీ ఇంటిలో ఉండి నీవు యేసును తెలుసుకుని ప్రార్థించు. ఆయనే నీకు చేయవలసిన మార్గాలు అన్ని నీ తెలియపరిచి నీకు ధైర్యాన్ని ఇచ్చి ఆయన నీకు సాక్షిగా ఉండటానికి కృప అనుగ్రహిస్తాడు. కనుక